वंदे विष्णु भवभयहरं सर्वलोकैक्यनाथ। मंगलम मंगलम नित्य शुभारंभे। ओम श्री स्वामी, ओम श्री स्वामी। भद्रं पश्येमाक्षभिर्यजत्रा स्थिरैरङ्गैः दुष्टवाग् स्वस्तनोभिः यशेम देवैनं यदायुः। स्वस्ति न इंद्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। शतमानं भवति शताय पुरुषशतेन्द्रिय आयुर्षेवेन्द्रिये प्रतिष्ठति। शतसंवत्सरं दीर्घमायुः। नवो नवो भवति भवति नभो नवो भवति नव इति नवक्नवः भवति जायमानो जायमानो भवति भवति जायमानः। चन्द्रमाः तिरति तिरति दीर्घं दीर्घमायुः आयुर्त्यायुः। మళ్ళీ రావచ్చు. అలానే ఇక్కడికి విచ్చేసిన సింగర్లకు మాటి మాటికి ఇబ్బంది జరుగుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో పూజ కార్యక్రమం అయిపోతుంది కాబట్టి ఎవరు కూడా వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా పాటలు పాడేయాలని కోరుతున్నాం. ఈ మైక్ ఇవ్వండి సార్ అక్కడ.
మరి ఇందాకే అరుణ్ గురుస్వామి కూడా వచ్చి వెళ్ళినారు. మరి వారు రావటం కూడా ఒక విశేషం, అద్భుతం. మరి ఈ సందర్భంగా మరి హరీష్ అన్న గారు వారు ఒక నిమిషం మాట్లాడాలని కోరుతా ఉన్నాం. ఈరోజు గోపాల్ గారి 60వ పుట్టినరోజు, షష్ఠి పూర్తి. అదే రకంగా 29వ సంవత్సరం మాల వేసుకున్నాడు. ఇది నూతన సంవత్సరం. మరి అలాగే ఇక్కడ స్వాములందరికీ వారికి శుభాకాంక్షలు తెలియజేయాలని మరి కోరుతాను. గౌరవనీయులు మా చింత గోపాల్ గారు 29వ ఇరుముడి ఈరోజు సందర్భంగా ఇంత గొప్ప అద్భుత కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి గోపాల్ గారికి, మా సదాశివపేట స్వాములందరికీ, గౌరవనీయులు చింత ప్రభాకర్ గారు, మాణిక్యరావు గారు శాసనసభ్యులు, శివకుమార్ గారు, అదేవిధంగా మా జెడ్పీ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి గారు, మా అప్పగారు, మా జరాసంఘం మాకు అత్యంత ఆత్మీయులు బద్దీపూర్ అప్పగారు, అదేవిధంగా ఈ పూజా కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన మా రాజుస్వామి గారు, కాజు గురుస్వామి గారికి, అదేవిధంగా మన మున్సిపల్ చైర్మన్ శివరాజ్ పాటిల్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అయ్యప్ప స్వామి భక్తులకు, కుటుంబ సభ్యులకు, అక్క చెల్లెళ్లకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు చాలా విశిష్టమైనటువంటి దినం. కొత్త సంవత్సరం రోజు మాకు కూడా ఇంత గొప్ప పూజా కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం, ఆ అయ్యప్ప స్వామి ఆశీర్వాదం పొందే అదృష్టం దొరకడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాం. మరి మా గోపాల్ గారు ఇవాళ షష్ఠి పూర్తి కూడా చేసుకుంటా ఉన్నాడు. 29వసారి ఇరుముడి వేసుకొని అయ్యప్ప ప్రయాణానికి మరి బయలుదేరుతున్నటువంటి సందర్భంగా వారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అయ్యప్ప స్వామి చాలా మహిమ కలిగిన స్వామిని, ఆయనను మొక్కిన వారికి, ఆ దీక్ష తీసుకున్న వారికి ఆయన తన యొక్క దీవెన నిండుగా ఇస్తాడని మరి అందరూ కూడా భావిస్తూ ఉంటారు. మరి సదాశివపేటలో దాదాపు 400-500 మంది స్వాములు ఇక్కడ దీక్ష తీసుకొని చాలా కఠినమైనటువంటి దీక్షను అద్భుతంగా చేస్తున్న మా స్వాములందరికీ నా పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను. మరి స్వాములందరూ కూడా ఇప్పుడు మకర సంక్రాంతి సందర్భంగా అదేవిధంగా స్వామిని మన సదాశివపేట, మన సంగారెడ్డి, మన తెలంగాణ రాష్ట్రం, మన భారతదేశం ఇంకా బాగా అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మరి ఆ స్వామిని మీరు ప్రార్థించండి, మేము కూడా ప్రార్థిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి మా కాజు స్వామి గారు చాలా అద్భుతమైనటువంటి పూజ నిర్వహించారు. ఈ పూజలో పాల్గొనడం మా అదృష్టం. స్వామి వారికి నా హృదయపూర్వక పాదాభివందనం తెలియజేస్తూ స్వామియే శరణమయ్యప్ప.